జాలీవుడ్ అని చెప్పి మనకు అక్కడ రామోజీ ఫిలిం సిటీ ఎలా అయితే ఉందో ఇక్కడ అలాగే అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి పెట్టారనమాట. హ్యాపీ చెఫ్ అవుతావా నువ్వు రేపు పెద్దయ్యాక? వాళ్ళ అమ్మ కోసం చేయటానికి అని చెప్పి ఎగ్ కర్రీ రెసిపీ నేర్చుకుంటున్నాడు. సీరియస్ కాదు కూడా. అవునా? నిజంగానా? మంకీ ఎలా అరుస్తుంది, డైనో ఎలా అరుస్తుంది? నేను మాట్లాడాలనుకున్నప్పుడే నేను మాట్లాడతాను, ఎవరితోనైనా. లయన్, నీకు దమ్ముంటే రా మా దగ్గరికి చెప్పు బాబు. పక్కెళ్ళాడుకోమ్మా. ఇంత కష్టపడి నిన్ను లయన్స్, టైగర్స్ వీటి దగ్గర తీసుకొస్తే డాంకీ దగ్గరికి వెళ్దామంటావా? అందులో తప్పే ఉంది. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. సో మేము ఫస్ట్ డే ఆల్రెడీ బెంగళూరు రీచ్ అయిపోయామన్నమాట. సో ఇవాళంతా కూడా బెంగళూరులోనే ఉండబోతున్నాం మేము. ఎలాగో ఇటు వచ్చాం కాబట్టి హాయ్ చెప్తున్నాం అందరికి. అయ్యి బాబు, సార్ వచ్చేసారు. సార్ జాలీవుడ్ అని చెప్పి మనకు అక్కడ రామోజీ ఫిలిం సిటీ ఎలా అయితే ఉందో ఇక్కడ అలాగే అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి పెట్టారనమాట. నేను హ్యాపీని అక్కడికి తీసుకువెళ్ళి దాని ఎక్స్పీరియన్స్ చేయించాలి అని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ జూ ఉంది కదా, సో జూ కూడా చూపిద్దాము. సో ఇద్దరు ఎంజాయ్ చేస్తారు అన్న థాట్ లో ఇవాళ బెంగళూరులో మేము ఇక్కడ జూకి అలాగే జాలీవుడ్ కి అండ్ కుదిరితే మన బెంగళూరులో ద బిగ్గెస్ట్ మాల్ ఉంది కదా, సో దాన్ని కూడా విజిట్ చేసేపోతున్నాము. వచ్చేయండి చెప్పు. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. తప్పకుండా. రిచికమ్ జరుగు అన్నాడా? వాడు అన్నాడు ఇప్పుడు జరుగు అని. అదిగో రండి రండి, వెళ్దాం వెళ్దాం వెళ్దాం, కమ్ లెట్స్ గో. ఆగండి. నేను ఇవాళ మా ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదేంటంటే, నన్ను యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది లైక్ మీకు స్ట్రెచ్ మార్క్స్ రాలేదా అక్క, స్ట్రెచ్ మార్క్స్ కోసం మీరు ఏం చేశారు, ఎలాంటి చిట్కా పాటించారు, మీకు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఎలా ఉన్నాయి, అవన్నీ మాతో షేర్ చేసుకోండి అక్క అని అడగటం జరిగిందనమాట. సో నేను ఆ టైంలో ఒక ఆయిల్ యూజ్ చేశానండి. సో ఇప్పుడు మన ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ న్యూ మామీస్కి కానీ ఇంకా ఈజీగా అవ్వటానికి, ఆ స్ట్రెచ్ మార్క్స్ ఈజీగా పోగొట్టడానికి కూడా మన లవ్ ల్యాప్ వాళ్ళు ఒక కొత్త స్ట్రెచ్ మార్క్ ఆయిల్ని లాంచ్ చేయటం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, చూసేయండి. లవ్ ల్యాప్ బ్రాండ్ అనేది ఎంత ట్రస్టెడ్ బ్రాండ్ అనేది మనందరికీ తెలుసు. సో రీసెంట్గా లవ్ ల్యాప్ వాళ్ళు ఈ స్ట్రెచ్ మార్క్ ఆయిల్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ని రెడ్యూస్ చేసి అలాగే మన స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. ఈ ఆయిల్లో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఆనియన్ ఆయిల్, క్యాలెంజులా ఆయిల్, విటమిన్ ఈ కలిసి ఉండటం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అన్నిటినీ కూడా ఈ ఆనియన్ ఆయిల్ అనేది ప్రివెంట్ చేసి, హైడ్రేట్ చేసి అలాగే యూవీ ప్రొటెక్షన్ ని కూడా కలిగిస్తుంది. అండ్ ఈ క్యాలెంజులా ఆయిల్ వల్ల ఏంటి అంటే మన స్కిన్ మాయిశ్చరైజ్డ్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ విటమిన్ ఈ వల్ల ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేసి మన స్కార్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమైజ్ చేసేస్తుంది అనమాట. ఈ స్ట్రెచ్ మార్క్ ఆయిల్ అంతా కూడా లైక్ న్యాచురల్ ఫ్రేగ్రెన్సెస్తో తయారు చేయబడింది కాబట్టి ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీ సేఫ్ అనమాట. అండ్ ఈ ఆయిల్ కూడా మనం యూస్ చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా బ్లెండ్ అయిపోతుందో మన స్కిన్ మీద. ఇది నాన్ గ్రీజీగా కూడా ఉంటుంది. ఈ ఆయిల్ యూసేజ్ ఎలా అంటే లైక్ డైలీ 2 times యూస్ చేయొచ్చండి. సో ఏంటి అంటే లైక్ ఎంత ఆయిల్ అయితే మనకి కావాల్సి వస్తుందో అంత ఆయిల్ మన హ్యాండ్లోకి తీసుకుని మనకి ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నామో ఆ ప్లేస్లో ఒక 30 seconds వరకు కూడా దీన్ని మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట ఆయిల్తో. సో అప్పుడు ఏంటంటే ఇది అబ్జార్బ్ అయిపోతుంది అనమాట స్కిన్లోకి. ఎవరైతే ప్రెగ్నెంట్లో స్ట్రెచ్ మార్క్స్ వస్తున్నాయని ఫీల్ అవుతున్నారో లేక డెలివరీ అయిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారో మామీస్, సో ప్లీజ్ డూ ట్రై దిస్ లవ్ ల్యాప్ స్ట్రెచ్ మార్క్ ఆయిల్ అండ్ ఫీల్ ది డిఫరెన్స్. సో మీకోసం మన డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నావు నాన్న? అంకుల్ ఎగ్ కర్రీ చేస్తుంటే రెసిపీ చూస్తున్నావా? రేపు అమ్మకి కుక్ చేసి పెడతావా? చెఫ్ అవుతావా నువ్వు రేపు పెద్దయ్యాక? మమ్మీకి టేస్టీ డిషెస్ అన్ని పెడతావా? నో కామెంట్స్.
నో కామెంట్స్. అదనమాట. సీరియస్ గా మా హ్యాపీ ఫోన్ లో ఎగ్ రెసిపీ ఎలా చేయాలి అని చూస్తున్నాడు, ఎగ్ కర్రీ రెసిపీ చూస్తున్నాడు అనమాట. కదా హ్యాపీ? వాళ్ళ అమ్మ కోసం చేయడానికి అని చెప్పి ఎగ్ కర్రీ రెసిపీ నేర్చుకుంటున్నాడు. సీరియస్ కాదు కూడా. అవునా? నిజంగానా? అయ్యో మధ్యలో చికెన్ సౌండ్ వస్తుందండి. జూలో ఎంటర్ అయ్యే ముందు మేము సఫారీ టికెట్స్ తీసేసుకున్నాం అనమాట. సో సఫారీ టికెట్స్ కూడా తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని ఒక 15 minutes వెయిట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు వెయిటింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతున్నాము. రిచి చెప్పు, మంకీ ఎలా అరుస్తుంది, డైనో ఎలా అరుస్తుంది? నేను మాట్లాడాలనుకున్నప్పుడే నేను మాట్లాడతాను, ఎవరితోనైనా. మీరు మాట్లాడాలనుకుంటే ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవైలబుల్ బికాస్ ఐఎమ్ ద బాస్. బటర్ఫ్లై పార్క్. సో మేము ఇప్పుడు బెంగళూరు జూలో ఉన్నాము, బన్నెగడ్డ నేషనల్ పార్క్లో. అండ్ సఫారీ ఎక్కామన్నమాట. సో ఇప్పుడు ఇది ఏసీ బస్ అనమాట. సఫారీకి వెళ్ళాము, లోపలికి ఇప్పుడే ఎంట్రీ అయ్యాము. చూద్దాం ఇక్కడ మా లక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. అదిగో చూడు చూడు, డియర్స్ చూడు. హ్యాపీ. వావ్. ఎస్ తమ్ము డీర్. ఎస్ అన్ని డీర్స్ ఉన్నాయా? వావ్ చాలా డీర్స్ ఉన్నాయి. చూస్తూ ఉండి ఇంకా ఉంటాయి చూడు, యానిమల్స్ ఉంటాయి చూడు. ఇంకా అదిగో చూడు డీర్స్. బాయ్ చెప్పు, సే బాయ్. బాయ్ చెప్పు. బాయ్. అన్ని హ్యాపీ డీర్సేనా? అన్ని ఎలిఫెంట్స్. అదిగో బిగ్ ఎలిఫెంట్స్. ఇక్కడ ఇంకా ఉన్నాయి ముందు. సో మెనీ ఎలిఫెంట్స్. అమ్మమ్మ ఎలిఫెంట్ అంట. ఇంకా అలా మేము జూ సఫారీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మమ్మల్ని డియర్స్ చూపించారనమాట. డియర్స్ చూపించిన తర్వాత ఇదిగోండి ఎలిఫెంట్స్ అని చెప్పారు. సో డియర్స్, ఎలిఫెంట్స్ వరకు కూడా బాగా కనిపించినాయి మాకు. అలా 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 లోపలికి వెళ్ళాక లయన్స్, టైగర్స్ చూపించడం మొదలుపెట్టారు. సో అక్కడికి వెళ్ళాక మీకు తెలిసిందే కదా, అంతా మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇంకో ఎలిఫెంట్ ఉందా? అదిగో డోర్ ఓపెన్ అయింది. చూడు డోర్ ఓపెన్ అయింది చూడు. ఏంటి డోర్ ఓపెన్ అయింది చూడు. ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, ఆ డోర్ ఓపెన్ అయింది. అదిగో కనిపించిందా బ్లాక్ బేర్? హాయ్ చెప్పు, సే హాయ్. అదిగో ఇంకో బేర్ ఉంది ఇక్కడ. లయన్ అక్కడ కూర్చుంది చూడు. అదిగో అటు తిరిగి కూర్చుంది చూడు, బిగ్ లయన్. కనిపించిందా? సో అలా లయన్స్, టైగర్స్ లోపలికి వెళ్ళంగానే కూడా బస్సు డ్రైవర్ మమ్మల్ని ఎవరైతే సఫారీకి తీసుకెళ్లారో వాళ్ళు అదిగోండి లయన్స్ అక్కడ ఉన్నాయని చెప్పారు. కానీ ఫస్ట్ అయితే మాకు ఎక్కడా కనిపించలేదు. స్లోగా మేము కొంచెం లోపలికి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత మీరే చూడండి, అన్నీ కూడా మా కళ్ళతో మేము చూసేసాం. అదిగో లయన్, లయనెస్ అంట చూడు. టైగర్ కాదు అది, లయన్, లయనెస్. లయన్ నీకు దమ్ముంటే రా మా దగ్గరికి చెప్పు బాబు. పక్కెళ్ళి ఆడుకోమ్మా. చెప్పు లయన్, నీకు దమ్ముంటే మా దగ్గరికి రా చెప్పు. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బ్యాలెన్స్ బాగా తప్పింది. అమ్మో మనల్ని చూస్తుంది. ఎంత పెద్దగా ఉందో చూడదు, నుంచుంటే మనకన్నా పెద్దగా ఉందో ఉంది కదా. హ్యాపీ హాయ్ చెప్పు. హాయ్. ఏమంది టైగర్? ఏమంది? ఏమంది అందా టైగర్?
ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంత కష్టపడి నిన్ను లయన్స్ టైగర్స్ వీటి దగ్గర తీసుకొస్తే డాంకీ దగ్గరికి వెళ్దామంటావా? అందులో తప్పే ఉంది. హ్యాపీ బాయ్ చెప్పు. అదిగో వైట్ టైగర్. డిడ్ యు సీ ఇట్? అండ్ జూ సఫారీ అవ్వగానే కూడా మాల్ అని చెప్పాను కదా, సో మాల్కి వచ్చాము. సో మాల్లో కూడా నేను మొత్తం షూట్ చేయలేకపోయాను బికాస్ ఇద్దరు కిడ్స్ని నేను చూసుకోవాలి కాబట్టి, నాకు షూట్ చేయడానికి ఎవరు హెల్ప్ లేరు కాబట్టి. సో నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయలేకపోయాను అనమాట మాల్లో. సో కుదిరినంత వరకు ఆ గేమ్స్ దగ్గర కొంచెం షూట్ చేయగలిగాను. సో పిల్లలు ఆడుతూ ఉంటే వాళ్ళని నేను షూట్ చేయగలిగాను అనమాట. సో చూసేయండి. సో అలా మాల్లోకి వెళ్ళంగానే మా హ్యాపీ బాబుకి వాటర్ గన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వాటర్ గన్ గేమ్ ఆడతాను అంటే ఇంకా నేను అక్కడ కార్డ్ తీసుకుని వాడిని గేమ్స్ ఆడటం స్టార్ట్ చేయించాను. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ 2 years 11 monthsకి అసలు వాడంతటి వాడికి ఆ గేమ్ ఎలా ఆడాలి ఎవరూ చెప్పలేదు, నాకు కూడా తెలియదు. ఐ వాజ్ సర్చింగ్ యాక్చువల్గా ఎలా ఆడాలి ఏంటి అని. బట్ వాడే అమ్మ ఇదిగో ఇట్లా ఆడాలి, డైనోస్ని మనం ఫైర్ చేయాలి, ఇట్లా వాటర్తో ఫైర్ చేయాలి అని చెప్పి వాడంతటి వాడు ఆడటం జరిగిందని అక్కడ వచ్చిన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూసి దే వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ అనమాట. లైక్ ఇట్లా ఇంత చిన్న పిల్లోడు లైక్ ఎలా ఆడేస్తున్నాడు అని చెప్పేసి. సో ఐ వాజ్ సో హ్యాపీ. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఈలోపు మా రిచి బాబుకి మరి వాడి ఏజ్కి తగ్గట్టు అక్కడ జస్ట్ ఒక 2 to 3 games ఉన్నాయి. లైక్ హార్స్ అదే దాని ఏదో అంటారు. సో మీకు తెలిస్తే నాకు ఆ వర్డ్ చెప్పండి. క్యారోసెల్, ఎస్ హార్స్ క్యారోసెల్ టైప్ అదొకటి ఉంది. అండ్ కార్స్ అవి ఉన్నాయి అనమాట. సో ఈ 2-3 ఎక్కించగలిగాను నేను రిచి బాబుని. అండ్ ఆల్సో అక్కడ ఇప్పుడు ఏదైతే ఆడుతున్నాడో వాటర్ గేమ్ ఇది రెస్క్యూ గేమ్ అనమాట. సో లైక్ ఏంటి అంటే ఫ్లాట్స్ మనకి ఫైర్ అవుతున్నట్టు ఇండికేషన్ వస్తే మనం ఆ వాటర్ పోసి దాన్ని ఆపాలన్నమాట. సో హ్యాపీ అక్కడ కూడా చాలా బాగా ట్రై చేశాడు ఆ ఫైర్ని ఆపటానికి వాటర్తో. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఆ ఏజ్కి వాడికి అట్లీస్ట్ ఇప్పటి నుంచే హీఈస్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ అనమాట. అండ్ ఈ కిటీని చూసారు కదా, హెలో కిటీ ఇది ఏదైతే ఉందో మన హ్యాపీ చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లో కూడా చాలాసార్లు ఎక్కడం జరిగింది. సో వాడి ఫేవరెట్ అనమాట. సో అక్కడ కూడా చూసి అది ఎక్కుతానని చెప్పి వాడు ఎక్కాడు. అండ్ ఇక్కడ చూసారా హ్యాపీ బాబు ఆ రైడ్ ఎక్కుదామని చెప్పి అమ్మ రా లెట్స్ గో ఆ రైడ్ ఎక్కుదామని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళి రైడ్ ఎక్కించాడు అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇట్లా రైడ్స్ ఎక్కటం అనేది. చిన్నప్పుడు చాలా అడ్వెంచర్స్ చేశాను నేను కూడా రైడ్స్ కోసం. అన్ని రైడ్స్ ఎక్కాలి, నా ఏజ్ అక్కడ కోఆపరేట్ చేయకపోయినా నన్ను ఎలా చేయకపోయినా కూడా చేర్చి ఎక్కేదాన్ని అనమాట రైడ్స్ నేను. సో ఇప్పుడు నా కొడుకు కూడా అలాగే అడ్వెంచర్స్ చేస్తున్నాడు. ఇప్పటి నుంచి ఈ ఏజ్ నుంచి అడ్వెంచర్స్ చేస్తున్నాడు. అండ్ నాకు ఒక పార్ట్నర్ దొరికాడు. సో నేను మళ్ళీ నా కొడుకుతో మళ్ళీ చిన్నప్పటిలాగా నేను ఎలా అయితే ఎంజాయ్ చేశానో ఇవాళ ఈ వ్లాగ్లో ఈ రైడ్స్ అన్నీ కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా. సో ఇవాళ మా డే అంతా జూలోను ఇట్లా ఇవాళ మాల్లో మా హ్యాపీ రిచి అసలు గేమ్స్ విడిచి వచ్చేలాగా లేరు. సో మేము అనుకున్నట్టు జాలీవుడ్ ఇంకా నెక్స్ట్ డే అయ్యేలాగా ఉందన్నమాట. సో జాలీవుడ్లో ఇంకెంత రచ్చ చేశారు ఏంటి అనేది కమింగ్ వ్లాగ్లో చూసేయండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఆపేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మా హ్యాపీ బాబు రిచి బాబుని ఇప్పుడు బలవంతంగా మాల్లోంచి బయటికి తీసుకెళ్ళాలన్నమాట. ఈ వ్లాగ్లో మీరు ప్యాకింగ్ వ్లాగ్ అని చూసారు కదా. సో మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు, మళ్ళీ ట్రిప్ ప్లాన్ వేశారు మాన్జా గారు హ్యాపీ రిచిని తీసుకుని అని. అవుట్ ఆఫ్ ది గెలాక్సీ మ్యామ్. కాకపోతే ఈసారి మా ట్రిప్ వచ్చేసి టెంపుల్ విజిట్ ట్రిప్ అనమాట. ఇది Fantastic, superb, mind blowing,